అడవి దొంగ, దొంగ, టక్కరి దొంగ, దొంగరాముడు, జేబు దొంగ, స్టూవర్టుపురం దొంగ, ఇంకా ఎందరెందరో దొంగలు తెలుగు తెరపై జనాల అభిమానం దోచుకున్నారు. అదంతా ఒక ముచ్చట. దొంగల్లో రకాలతో తెలుగులోనే రకరకాల సినిమాలొచ్చాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు ఒక సరికొత్త దొంగతనం వచ్చింది. దానికి ఒక పేరు కూడా పెట్టి హైటెక్గా ఏ పెద్ద హీరోతోనో సినిమా తీయాలి. ఇక అసలు సంగతి ఏమిటంటే ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే సరికొత్త దొంగతనం వచ్చేసింది. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఎవరైనా మన వ్యక్తిగత డేటాను దొంగిలించటం. అంటే మన పేరు, సోషల్ సెక్యూరిటీ నెంబర్, పుట్టిన తేదీ లాంటివి చోరీ చేయడమన్నమాట. మన పేరును, ఐడిని వాడుకుని మన విలువైన సమాచారాన్ని చోరీ చేసేందుకు సైబర్ కేటుగాళ్లు ప్రయత్నించే రిస్క్ ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 2023 సంవత్సరంలో దాని ఐడెంటిటీ థెఫ్ట్ .gov వెబ్సైట్ ద్వారా 10 లక్షల కంటే ఎక్కువ ఐడెంటిటీ థెఫ్ట్ రిపోర్ట్స్ను అందుకుంది. ఎవరైనా మీ గోప్యమైన డేటాను మీలాగా చూపించడానికి లేదా మీ నుంచి దొంగిలించడానికి ఉపయోగించినప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్ అంటే గుర్తింపు దొంగతనం జరుగుతుంది. ఈ రకం దొంగలు మీ బ్యాంక్ పెట్టుబడి ఖాతాలను చోరీ చేయడం, కొత్త క్రెడిట్ లైన్లను తెరవడం, యుటిలిటీ సేవను పొందడం, మీ ట్యాక్స్ రిటర్న్స్ ను దొంగిలించడం వంటివి చేస్తారు. వైద్య చికిత్సలు పొందడానికి మీ బీమా సమాచారాన్ని వాళ్లు వాడుకుంటారు. లేదంటే ఎక్కడైనా అరెస్ట్ అయినప్పుడు పోలీసులకు మీ పేరు, చిరునామాను ఇచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ ఐడెంటిటీ థెఫ్ట్ తీరు చూద్దాం. సైబర్ నేరగాళ్లు కొత్త క్రెడిట్ లైన్ కోసం దరఖాస్తు చేయడానికి పుట్టిన తేదీ, సామాజిక భద్రత నెంబర్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించినప్పుడు క్రెడిట్ ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినట్టు. మీరు మీ క్రెడిట్ స్కోర్లలో ఊహించని మార్పును లేదా మీ క్రెడిట్ రిపోర్ట్లో గుర్తు తెలియని ఖాతాను చూస్తే అనుమానించి అలర్ట్ కావాలి. మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా లోన్ రికవరీ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి టైంలో మీ లావాదేవీలను ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇప్పుడు ఇంకా కీలకమైన ఐడెంటిటీ థెఫ్ట్ గురించి పరిశీలిస్తే సైబర్ నేరగాళ్లు పిల్లల గుర్తింపును దొంగిలించి వారి పేరు మీద లోన్ల కోసం దరఖాస్తు చేస్తారు. కళాశాల రుణాలు లేదా ఇతర రకం రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వరకు ఈ విషయం బయటపడదు. మీ పిల్లలకు క్రెడిట్ కార్డ్ ఆఫర్లు లేదా ఆలస్య చెల్లింపులు లేదా రుణ రికవరీపై ఫోన్ కాల్స్ వస్తున్నట్లయితే వెంటనే దర్యాప్తు చెయ్యండి. ఇంకా కీలకమైన మెడికల్ ఐడెంటిటీ థెఫ్ట్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్య సంరక్షణ సేవలను పొందటానికి వేరొకరి గుర్తింపును ఉపయోగించడాన్ని మెడికల్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైంది. మీ హెల్త్ ఇన్సూరెన్స్, బీమా పాలసీల వివరాలతో కేటుగాళ్లు అప్లై చేసుకుని ప్రయోజనాలు పొందుతారు. మీరు లబ్ధి పొందకుండానే పొందినట్టుగా మెసేజ్లు వస్తే అలర్ట్ కావాలి. ఎక్కడా మీ పాలసీల వివరాలను చెప్పకూడదు. ఇలాంటి సందర్భాలలో మీరు మీ బీమా కంపెనీకి రిపోర్ట్ చేయాలి. మీ ఆరోగ్య సంరక్షణ రికార్డులలో సందేహాస్పదంగా కనిపించే సమాచారంపై కస్టమర్ కేర్ ఆఫీసర్ వద్ద ఆరా తీయాలి. మరింత కీలకమైన దొంగతనం మరొకటి ఉంది. అదే అకౌంట్ థెఫ్ట్. ఈ తరహా నేరగాళ్లు మీ ఆర్థిక ఖాతాలను సక్సెస్ చేయడానికి వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తారు. ఆపై పాస్వర్డ్లు లేదా చిరునామాలను మార్చుతారు. ఆ తర్వాత మీరు ఆ అకౌంట్ యాక్సెస్ను కోల్పోతారు. మీకు మీ మెయిల్ పాస్వర్డ్ చేంజ్ వంటివి మెసేజ్లు రాగానే వెంటనే స్పందించాలి. దగ్గరలోని బ్యాంకులను సందర్శించాలి. ఇంకా కీలకమైనది క్రిమినల్ ఐడెంటిటీ థెఫ్ట్. కేటుగాళ్లు ఎక్కడైనా అరెస్ట్ అయితే పోలీస్ అధికారులకు మీ పేరు, చిరునామా ఇస్తారు. మీరు ఐడి కార్డులను సమర్పిస్తారు. నకిలీ డ్రైవింగ్ లైసెన్స్లను ఇచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు. మీరు ఏదైనా నేరం చేయకుండా చేసినట్టుగా మెసేజ్ వస్తే అనుమానించాలి. మీరు తప్పు చేయకున్నా ఏదైనా జరిమానా పడితే డౌట్ రావాలి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ఇన్ని రకాల దొంగతనాల నుంచి అనుక్షణం మనల్ని మనమే కాపాడుకోవాలి.